తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చాక హైడ్రా ఆపరేషన్ మూసి ఈ రెండు ప్రజల గుండెల్లో దడ పుట్టిస్తోంది. కనీసం హైడ్రా నోటీసులు ఇవ్వకుండానే తమ ఇళ్లు కూల్చివేస్తున్నారని, ఆపరేషన్ మూసి పేరుతో నోటీసులు ఇస్తున్నారని బాధితులు గగ్గోలు పెడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ ఆఫీస్కు హైడ్రా బాధితులు క్యూ కట్టారు. తమకు అండగా ఉండాలని కన్నీటి పర్యంతం అవుతూ బీఆర్ఎస్ నేతలను బాధితులు వేడుకున్నారు. హైడ్రాపై బాధితులు ఏమంటున్నారు? వారికి సపోర్టుగా నిలిచిన బీఆర్ఎస్ ఏమంటోంది? ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. హైడ్రా చర్యల గురించి ప్రజలతో మాట్లాడి వారి ఆవేదనను తెలుసుకున్నారు. సోషల్ మీడియా, ఫోన్, మెయిల్స్తో పాటు నేరుగా వచ్చి ఫిర్యాదులు చేయవచ్చని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. పక్కా అనుమతులతో కట్టించుకున్న భవనాలను ఎలా కూలుస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ఇలాంటి బాధితులకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. హైడ్రా బాధితులకు తెలంగాణ భవన్ గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, వాళ్లు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చని కేటీఆర్ పిలుపునిచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ పిలుపుతో భారీగా ప్రజలు స్పందించారు. హైడ్రా కూల్చివేతలపై తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని బాధితులు తెలంగాణ భవన్కు వచ్చారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని వారు బీఆర్ఎస్ నాయకులకు తమ గోడు చెప్పుకున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పేరుతో నోటీసులు ఇవ్వకుండానే హైడ్రా తమ ఇళ్లను, కట్టడాలను కూల్చివేస్తున్నారని బాధితులు వాపోయారు. మరోవైపు ఆపరేషన్ మూసీ పేరుతో అధికారులు మార్కింగ్ చేస్తున్న విషయాన్ని నేతల దృష్టికి తీసుకొచ్చారు. ఉమ్మడి ఏపీలోనే తమకు నిర్మాణానికి సంబంధించి అన్ని పర్మిషన్లు ఇచ్చారని, ఇప్పుడు కూల్చివేస్తామనటం సరికాదన్నారు. ఇప్పుడు సర్కార్ తరపున ఎలాంటి సమాచారం ఉండటం లేదని, అధికారులతో మాట్లాడినా కూడా స్పందన కరువైందని బాధితులు కన్నీటి పర్యాంతమయ్యారు. మా కళ ఇల్లు కొనుక్కోవాలని, పిల్లల పెళ్లిళ్ళకైనా దేనికైనా కావాలంటే ఇల్లు కావాలని ఎవరైనా అడుగుతారు. అడిగినప్పుడు కావాలంటే మేము రూపాయి కూడా పెట్టుకొని 38 లక్షల రూపాయల లోన్ తీసుకొని మేము ఇల్లు కొనుక్కున్నాం. ఇల్లు కొనుక్కున్నప్పుడు కదంటే 7 ఏళ్ళు అవుతుంది మేము ఇల్లు కొనుక్కొని. 7 ఏళ్ల నుంచి నీకు బ్యాంకులో లోన్ తీసుకుంటే దానికి వడ్డీలు కట్టడానికనే 20 లక్షలు చిల్లర అయిపోయింది. మేము ఇంకా 25 లక్షలు 25 సంవత్సరాలు లోన్ కట్టాలి. మేము ఏడికలు కట్టాలి. మేము నువ్వు ఇల్లు తీసుకుంటే అసలు నీది ఏంటంటే నీది మూసి ఆడు ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ దాకా ఎవరు కబ్జాలు చెయ్యొద్దు, కట్టుకోవద్దు ఇల్లు అని చెప్పేసి నువ్వు చెప్పాలి. మూసి కట్టుకునేదాకా మూసుకొని కూడా ఎల్ఆర్ఎస్ అంటావు, బీఆర్ఎస్ అంటావు, అదంటావు, తొక్కంటావు, తోలంటావు. మమ్మల్ని లాగం చేద్దాం అనుకున్నావు నువ్వు. మనకు రిజిస్ట్రేషన్లు ఎందుకు చేశారు ఈ ల్యాండ్లకి? ఇలాంటి మీరు తీసేసేటప్పుడు ఇళ్ళని తీసేయాలనుకున్నప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాల్సింది లేకుండే, పట్టాలు ఇచ్చి ఆపాల్సింది ఉండే. ఎటువంటి అవేర్నెస్ లేకుండా, ఏ విషయమే మాకు ప్రజలకు ఎవరికి చెప్పకుండా మీ పార్టీకి మీరు చేసుకుంటూ గవర్నమెంట్ వెళ్ళిపోతే ఎవరు అడగరు అనుకుంటున్నారా? లేకపోతే ఎలా నిలబడ్డా మేము ఏం చేసినా మాదే నడుస్తుంది, మాకు చెల్తుంది అనే దాని మీద మీరు ఇవన్నీ చేయడము చేస్తూ పోతూ ఉంటే మాత్రం ఎవరం ఇక్కడ సైలెంట్ గా మాత్రం ఊకము. మా ఇల్లులో మాకు మాత్రం ఖచ్చితంగా కావాలి. రిజిస్ట్రేషన్ చేసిన ఫ్లాట్లు కాబట్టి మేము ఇక్కడ అడుగుతున్నాం. బాధితుల ఆవేదనను విన్న మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి సహా ఇతర ముఖ్య నేతలంతా బాధితులతో మాట్లాడారు. హైడ్రా ఆపరేషన్ మూసీ బాధితులకు అండగా ఉంటామని వారు భరోసా కల్పించారు. రేవంత్ సర్కార్ టార్గెట్ గా మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైడ్రా బాధితులతో తెలంగాణ భవన్లో సమావేశమైన ఆయన, మీ తమ్ముడికి ఒక న్యాయం, పేదవాళ్లకు ఒక న్యాయమా అని సూటిగా ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. హైడ్రా హైడ్రోజన్ బాంబులా తయారైందని, ఇళ్ల కూల్చివేతలతో జనం ఆందోళన చెందుతున్నారని, వారి సమస్యలు పట్టించుకోరా అని హరీష్ రావు మండిపడ్డారు. ఆయన తమ్ముడికేమో నోటీస్ ఇచ్చి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడానికి 45 రోజులు టైం ఇచ్చారు. కానీ పేదవాళ్ళకు మాత్రం రాత్రికి రాత్రి వచ్చి బుల్డోజర్లు పెట్టి కూలగొడుతున్నారు. అంటే పేదవాడికి ఒక న్యాయం, నీ కుటుంబ సభ్యులకు ఒక న్యాయం అన్నట్టుగా తయారైపోయింది రాష్ట్రంలో. ఏ గవర్నమెంట్ అయినా కొత్త నిర్ణయాలు తీసుకుంటే అది ప్రాస్పెక్టివ్ ఉండాలి తప్ప రెట్రాస్పెక్టివ్ ఉండకూడదు. మరి గతంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1993లో కూడా ఇల్లు కట్టుకున్నామని ఒక సోదరిమని చెప్పింది. మరి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా. అప్పుడున్న ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినప్పుడు, లోన్లు తీసుకున్నప్పుడు, ఇప్పుడు తిరిగి వాటిని కూల్స్తామంటే అది అన్యాయం, అది అక్రమం. ఇప్పుడు మూసీలో గోదావరి నీళ్లు బారిస్తా అంటే నువ్వు పారిచ్చేది గోదావరి నీళ్లు కాదు చెల్లి అన్నట్టు ఈ పేద మధ్యతరగతి ప్రజల రక్తం బారిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. నీ హైడ్రా అంటే ఓ హైడ్రోజన్ బాంబులాగా అయిపోయింది. ఎవరికి నిద్ర లేకుండా అయిపోయింది. ఏ రాత్రి ఏమవుతుందో అని చెప్పి ఆ సోషల్ మీడియాలో కొన్ని ఇల్లు కూలగొడుతున్న దృశ్యాలు చూస్తే అసలు మా ఇల్లు ఏమవుతుంది అనేటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు.
ఆ బాధ అనుభవించే వాడికి తెలిస్తే తప్ప రేవంత్ రెడ్డికి తెలవట్లేదు. రేవంత్ సర్కార్ ఒంటెత్తు పోగడపై హరీష్ రావు నిప్పులు చెరిగారు. బుల్డోజర్ రాజ్యం నడవదు అంటూ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణలో బుల్డోజర్ రాజ్యాన్ని ఆపాలన్నారు హరీష్ రావు. కూకట్పల్లిలో మహిళ ఆత్మహత్యపై స్పందించిన హరీష్ రావు బుచ్చమ్మ ఆత్మహత్య ప్రభుత్వ హత్యనన్నారు. రేవంత్ తుగ్లక్ నిర్ణయాల వల్లే జనం భయానికి గురవుతున్నారని, ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వస్తున్నాయని హరీష్ రావు ఆరోపించారు. ఆ ఇల్లు కూలగొడితే నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది, అల్లుళ్ళు ఏమంటారు అనే బాధకు తట్టుకోలేక ఉరేసుకొని చనిపోయింది. ఇది బుచ్చమ్మ ఆత్మహత్య, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య. ఇది అనాలోచిత తుగ్లక్ నిర్ణయాల వల్ల ఈ అమ్మ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఇంకొక చెల్లె కూడా గుండెపోటుతో చనిపోయింది. ఇల్లు కూలగొడితే అన్న వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉండి గుండెపోటుతో ఒక అమ్మాయి చనిపోయినట్టుగా కూడా పేపర్లో చదివాం. ఇందాక ఒక అమ్మ మాట్లాడుతూ కూడా అంటుంది, ఎప్పుడు గుండె అయిపోతుందో, రాత్రి మళ్ళీ తెల్లారుతుందా లేదా, అసలు నిద్ర మేము లేస్తామా లేవమంత భయంతో బతుకుతున్నాం బిడ్డ అంటుంది అమ్మ. ఇదన్నీ కూడా ఒక పిచ్చి నిర్ణయాలు, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. హైదరాబాద్ లో హైడ్రా ఏర్పాటైన నాటి నుంచి సంచలనం సృష్టిస్తోంది. చెరువుల్ని ఆక్రమించుకుని నిర్మించుకున్న కట్టడాలను హైడ్రా కూల్చివేస్తోంది. మొదట హైడ్రాను అందరూ స్వాగతించగా ఇప్పుడు ఆపరేషన్ మూసీ పేరుతో ఇళ్లకు చేస్తున్న మార్కింగ్ పై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. బాధితులకు బీఆర్ఎస్ భరోసా కల్పిస్తోంది. మున్ముందు రోజుల్లో మరి రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి మరి.